ప్రియమైన దేవుని పిల్లలకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దైవ గ్రంథమైనటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి మాటను మనము నేర్చుకుందాము. ఆ మాటను ఇప్పుడు నేను చదువుతున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడింది. చాలామంది అవివేకంగా ఆలోచిస్తూ ఇది చర్చ్, ఇది క్రైస్తవులది మాత్రమే అని భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభు ఏమని సెలవిస్తూ ఉన్నాడు? నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అని తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి సర్వజనులకు దేవుని మందిరము ప్రార్థనా మందిరంగా ఉంది. ఇది క్రైస్తవులది మాత్రమే కాదు, ఇతరులందరిది కాదని రూలు కూడా ఏం లేదు. దైవ గ్రంథంలోని దేవుడే స్వయంగా మరి ఈ మాటను మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి మరి క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ప్రభువును స్వీకరించవచ్చు, ప్రభు కృపను పొందుకోవచ్చు. దేవుని దీవెనలు మీకు నిండుగా మెండుగా కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.